ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అందుకే పరిశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడగు జీవుడు పరమాత్మతో ఎప్పుడూ కూడా ఏకత్వాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఉపాధి భేదాల చేత మాత్రమే ఘటజలము, నదీ జలము మొదలైనటువంటి వ్యవహారాలు ఉంటున్నాయి. కానీ అవన్నీ కూడా సాగరము నుండి వచ్చినవే. మరి తిరిగి ఆ సముద్రానికే పోయి లయిస్తూ ఉన్నవి. ఆ ప్రకారంగానే జీవుడు, శివుడు మొదలైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఉపాధిని బట్టే కలుగుతూ ఉన్నవి. అయితే ఒకే పరమాత్మ నుండియే ఏర్పడినవి కాబట్టి తిరిగి ఆ పరమాత్మ స్థానాన్నే చేరుతూ ఉన్నవి. అయితే ఇటువంటి పరిపూర్ణమైన అంటే ఆ ఏ పరమాత్మ నుండి ఏర్పడినవో ఆ పరమాత్మనే చేరుతూ ఉన్నవి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు రాత్రి కానీ పగలు కానీ ఏ ప్రదేశమునందు ఉన్నప్పటికీ కూడా పరబ్రహ్మముతో ఎల్లప్పుడూ క్రీడిస్తూ ఆనందిస్తూనే ఉంటాడు. అంతేకాదు ఏ విధంగా అంటే పరబ్రహ్మముతోనే రమిస్తూ అక్కడే సచ్చిదానంద స్వరూపమై ఉంటాడు. పండు తోడిమె కనుక సంబంధం పోయినప్పుడు కాలనియమం కానీ దేశ నియమం కానీ లేకుండా పడిపోతూ ఉన్నది కదా. అలాగే సంబంధం పోయినప్పుడు అలా పడిపోయినట్లుగానే ఆ ప్రకారంగానే జీవుడు పరిపక్వానికి వచ్చినప్పుడు ఆ కర్మబంధము వీడి మరి ఏ దేశకాల నియమం అనేటువంటిది ఇట్లా దేశ వస్తు పరిచ్ఛేదము కానీ కాల వస్తు పరిచ్ఛేదము కానీ మొదలైన జాతి మొదలైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నవో అవేవీ లేకుండా బ్రహ్మమునందు ఐక్యత్వాన్ని పొందుతాడు. పరబ్రహ్మమే అగుతూ ఉన్నాడు కదా అని చెబుతూ ఎక్కడైతే కాలనియమం లేకుండా ఉంటుందో అంటే కాలనియమాన్ని అతిక్రమించి ఉంటాడు. మరి దేశ నియమం లేకుండా ఉంటుందో అంటే ఈ ప్రదేశము ఆ ప్రదేశము అనేటువంటి దేశ నియమం కూడా లేకుండా నేను ఇందులోనే ఉండాలి, ఈ ప్రదేశమునందే నేను ముక్తి పొందాలి, ఈ కాలమునందే నేను తత్వాన్ని లబ్ధి పొందాలి అనేటువంటి కాలనియమం కానీ దేశ నియమం కానీ లేకుండా పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది కాలానికి, దేశానికి, ప్రదేశానికి ఏ మాత్రము కూడా పరిచ్ఛిన్నమైనటువంటి కట్టుబడేటువంటిది కాదు. కాబట్టి పరబ్రహ్మము అనేటువంటిది సమస్తము కూడా వ్యాపించి ఉన్నటువంటిది, ఏకరసమాత్రమైనది, సర్వవ్యాపకమైనది. కాబట్టి అటువంటి పరబ్రహ్మమునందు ఆ సర్వకాల సర్వావస్థలందు కూడా సమరూపములో సమస్థితిలో ఉండేటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మమునందు ఆ జీవుడు ఆ బ్రహ్మము యందు ఐక్యము అయ్యేటువంటి ధ్యానము చేత వాడు అదే ధ్యానము చేత, అదే తపస్సు చేత, అదే మరి దృఢ వైరాగ్యము చేత ఆ జీవ బ్రహ్మైక్య ధ్యానము చేత నిరంతరం కూడా ఇప్పుడు అప్పుడు మరెప్పుడు అనేది కాలనియమం లేకుండా క్రీడిస్తూనే ఉంటాడు. ఈ మహాత్ముడే అటువంటి బ్రహ్మమునందు క్రీడించేటువంటి వాడు, ఆ పరబ్రహ్మమునందే రమించేటువంటి వాడు, ఆ పరబ్రహ్మమునందే ఆనందాన్ని పొందేటువంటి వాడు ఆ మహనీయుడే కదా ధ్యానయోగి. అంటే వాని యొక్క ధ్యానం దేనితో కలిసింది? పరబ్రహ్మంతో కలిసింది. యోగము అంటే కలయికే కదా, ఐక్యత అనే కదా అర్థం. అలాగే అందుకే ఆ ధ్యానయోగి అని చెప్పబడుతూ ఉన్నాడు. అంటే వాడే ఆత్మజ్ఞాని. అంటే ఆత్మను గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆత్మనందు రతుడై ఉన్నాడు, వాడు పరమాత్ముడే అయి ఉన్నాడు. అది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఏ పరబ్రహ్మస్థానాన్ని తెలిసి ఉన్నాడో ఇంకా కొనసాగి అనుభవ సిద్ధి పొందేదాకా కూడా అటువైపే ధ్యానము చేస్తే వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు.
అందుకే పరబ్రహ్మమును గురించి తెలిసినవాడు మాత్రమే పరబ్రహ్మ స్థితి అవుతాడు, పరబ్రహ్మమే అవుతాడు. అందుకే వాడు ఎటువంటి వాడు అంటే పరమ గురు భక్తుడు. అసలు ఇటువంటి పరతత్వాన్ని గురించి, ధ్యాన యోగాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి ఎవరు చెప్తారు అంటే శ్రీ సద్గురుమూర్తి మాత్రమే బోధిస్తాడు. అటువంటి వారిని ఏ విధంగా అంటే గురుని వలన బరము గుర్తుగా తెలిసిన గురుడు శిష్యునందు గూర్మిలేక గాంచరాదు ముక్తి గావున భక్తుండు గురుని ప్రేమ రాగ గొల్వవలయు. అసలు ఈ పరతత్వము, పరబ్రహ్మస్వరూపము, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా వాడు దేనితో పొందుతాడు? గురుదేవుని యొక్క కరుణ ఉపదేశ మాత్రము చేతనే పొందుతాడు. ఆయనే బోధిస్తాడు. ఆయన యందు నువ్వు ఉంచవలసినది కేవలము భక్తి ఉంటే చాలు, ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఉంటే చాలు. అప్పుడు శ్రీ గురుదేవుని వలనే నీకు పరతత్వం తెలుస్తుంది. పరతత్వాన్ని సంధానమైనటువంటి పరబ్రహ్మ వస్తువు తెలుస్తుంది. ఆ పరబ్రహ్మ వస్తువుని ఏ విధంగా అనుసరించాలి అనేది తెలుస్తుంది. పరబ్రహ్మ వస్తువును అనుసరించిన మీదట ఏ విధంగా నీవు పరబ్రహ్మమునందు పరివ్యాప్తము కాగలవు అనే విషయాన్ని బోధిస్తాడు. అందుకే గురుని వలన పరము గుర్తుగా తెలిసిన అంటే గురుదేవుని వలనే పరతత్వం అనేటువంటిది మనకు గుర్తిస్తాం. అలా తెలిసినప్పుడు గురుడు శిష్యునందు గూర్మిలేకగాంచరాదు ముక్తి అంటే ఆ గురువుకి శిష్యుని పట్ల ప్రేమ, వాత్సల్యము అనేటువంటిది, దయా, జాలి, కరుణ అలాంటిది లేకుండా ఆ శిష్యుడు ముక్తిని పొందుతాడా? పొందలేడు. పరతత్వాన్ని అందుకుంటాడా? అందలేడు. పరబ్రహ్మమునందు రమించగలుగుతాడా? లేదు. ఆత్మజ్ఞాని కాగలుగుతాడా? కాలేడు. అంటే గురుదేవుని యొక్క కరుణ మాత్రము చేతనే ఈ ముక్తి తత్వాన్ని పొందగలుగుతాడు. అంటే అప్పుడు భక్తుడు ఎట్టుండాలి అంటే కావున భక్తుండు గురుని ప్రేమ రాగ గొల్వవలయు. గురువు యొక్క ప్రేమను పొందాలి అంటే గురువుని అతిశయిల్లినటువంటి అనురాగముతో, ప్రేమతో, అనన్య భక్తితో కొలిచినప్పుడు మాత్రమే వాడు ఆ పరతత్వమైనటువంటి ఆ పరమపదానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని అవలంబించగలుగుతాడు. ఆ ధ్యానము ద్వారా పరబ్రహ్మతత్వమునందు ఐక్యము కాగలుగుతాడు. అతడే కదా ఆత్మజ్ఞాని. అయితే అటువంటి పరమ భక్తుడు ఎవరి భక్తుడు అంటే గురు భక్తుడు. ఆ పరతత్వాన్ని చూపించగలిగినటువంటి గురువు, పరమ గురువు ఎవరైతే ఉంటారో ఆ పరమ గురువు యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఇట్లు ఈ విధంగా శ్రీ గురుదేవుని యొక్క పరమభక్తుడు ఆ ధ్యానయోగి, ఆ ఆత్మజ్ఞాని, వాడు ఎల్లవేళలా కూడా జీవుడు బ్రహ్మైక్యము చెందేటువంటి ధ్యానాన్ని చేసి నిరంతరం పరబ్రహ్మమునందే ఆనందపడుతూ ఉంటాడు అని ఇటువంటి పరమాత్మ యొక్క ఐక్యతత్వాన్ని గురించి మనం తెలియాలి అంటే అధికమైనటువంటి గురుభక్తి ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అంటే విషయము ఎటువంటి దృఢత్వం కోసమైతే ఉన్నదో పరమ భక్తితో కూడినటువంటి ధ్యానము దృఢత్వముతో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మతత్వంతో ఏకత్వాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ, అంతేకాదు ఏవం విదో మహాయుక్తో సర్వత్రా సవర్తతే సదా తస్మాత్ సర్వప్రకారేణ గురుభక్తిం సమాచరేత్. అంటే మనం ఇప్పుడు దాకా ఏమని చెప్పుకున్నాం అంటే జ్ఞానస్వరూపి అయినటువంటి మహాత్ముడు ఏ విధంగా మసలుతాడు అంటే జీవ బ్రహ్మైక్యము అనేటువంటి యోగముతోటి కూడుకొని ఉంటాడు. అలా కూడుకొని ఉన్నవాడే సర్వత్రా అంటే ఎల్ల ప్రదేశాల యందు కూడా ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటాడు పరబ్రహ్మస్వరూపుడయ్యే ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే పరబ్రహ్మతత్వాన్ని గాంచినవాడు పరబ్రహ్మతత్వంతోనే ప్రకాశించక మళ్ళీ కూడా ఈ వచ్చిపోయే స్థితులు కలిగినటువంటి ఈ దృశ్యమాన సంబంధ స్థితుల్లో కనపడతాడా? కనపడ్డం.
అంటే చూపరుడికి ఆ స్థితిలో ఉన్నవారికి ఆ స్థితిలో అతను కనపడతాడేమో, కానీ తన మట్టుకు తాను పరబ్రహ్మమే అయి ఉంటాడు అని చెబుతూ, అయితే ఇక్కడ ఏ విధంగా జీవుని యొక్క స్థితి బ్రహ్మమునందు ఐక్యము చెందినదనుకో, ఎల్లవేళలా కూడా వాడు పరబ్రహ్మ స్వరూపుడయ్యే ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా ఎవని యొక్క మహిమ? శ్రీ గురుదేవుని యొక్క మహిమే. వాడు ఆ తత్వాన్ని పొందాడు అంటే ఆ తత్వాన్ని పొందినటువంటి గురుదేవుని వాడు ఆశ్రయించాడు. ఆషామాషి గురువులను వాడు ఆశ్రయించలా. ఏ సద్వస్తు స్వరూపమైన పరబ్రహ్మ జ్ఞానానురక్తుడైనటువంటి సద్గురు స్వరూపము పరబ్రహ్మ తత్వమే సద్గురు స్వరూపముగా అవతరించి మనకు సాక్షాత్కరించి మన చేత సేవలు గైకొన్నట్లుగా ఉండి ఆ సేవ ద్వారా ఆయన యొక్క కరుణావృష్టిని కురిపించి కరుణ ద్వారా మనకు ఆ సచ్చిదానంద ప్రాప్తిని కలుగజేశాడు. అంటే ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆ పరమాత్మ స్వరూపమే శ్రీ గురుతత్వం కదా. కాబట్టి ఇదంతా దేని ద్వారా జరుగుతుంది అంటే జ్ఞానస్వరూపి అయినటువంటి మహాత్ముడు ఈ జీవ బ్రహ్మ ఐక్య యోగముతో కూడుకున్నవాడే ఎల్లవేళలా కూడా పరబ్రహ్మ స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే ఇదంతా కూడా శ్రీ గురుదేవుని యొక్క కటాక్ష వీక్షణము చేతే జరుగుతూ ఉన్నది. ఇందులో ఏమైనా సందేహం ఉన్నదా? లేదు. తనంతటకు తనకు ఆ విషయం తెలుసా? లేదు. తన తల్లిదండ్రులు నేర్పారా? లేదు. బంధువర్గం నేర్పిందా? లేదు. తను ఎక్కడన్నా పట్టుకొచ్చుకున్నాడా? లేదు. శాస్త్రంలో చదివితే ఏమాత్రం అనుభవం వస్తుందా? రాదు. దీనంతటికీ కారణహేతువు ఆ హేతుభూతుడైనటువంటి శ్రీ గురుదేవుడే ఆయన యొక్క అనుగ్రహ వీక్షణము చేత ఆయన యొక్క అనుగ్రహ జ్ఞాన భాషణము చేత ఆ శిష్యుడు ఆయన యొక్క అనుష్ఠాన పరిశ్రమ చేత ఆ పరమాత్మ తత్వాన్ని ఆ శిష్యుడు పొందగలిగాడు. అందుకే మహాత్ముడయ్యాడు అనే చెబుతూ, కాబట్టి అన్ని విధాలుగా కూడా నిరంతరము కూడా శ్రీ గురుదేవుని యందు పరమ భక్తితో ఉండాలి. ఎందుకు అంటే ఒక వస్తుతత్వము. ఇప్పుడు గురుదేవునికి ఏమి ఇస్తాము అంటే పండ్లు, పూలు, కాయలు, వస్తువులు, బియ్యము, ధనము ఇది ఇస్తాం. దీని ద్వారా శిష్యుని యొక్క రుణం తీరుతుందా? తీరదు. మరి ఎలా తీరుతుంది? వాడు అఖండమైన భక్తిని ప్రకటించాలి, సేవ చేయాలి, నిరంతరము అనుసరిస్తూ ఉండాలి. ఆ పరబ్రహ్మ అనుభవాన్ని వాడు ఔపాసన బట్టి వాని యొక్క అనుష్ఠానం ద్వారా వాడు అనుష్ఠానంలో అనుభవ సిద్ధిని సాధించాలి. దాని ద్వారా శ్రీ గురుదేవుని యొక్క రుణం తీరుతుంది. అప్పుడు గురుడు శిష్యుడు ఏకమవుతారు. అంతేగాని నాకేదో గురు పట్టా ఇచ్చేశారు, నేను నా గురువుతో సమానము అనుకుంటే అంతకంటే దోషయుక్తమైనది, దోషభూయిష్టమైనది. మరి ఇక ఎటువంటిది అంటే మలినములతో కూడి ఉన్నటువంటి మనస్తత్వం నశించకపోతే పరబ్రహ్మతత్వం తత్వాన్ని మనసుతో గమనిస్తామా అంటే శుద్ధమైనటువంటి వాసనల చేత అశుద్ధమైనటువంటి వాసనలు, శుద్ధమైన అంతరేంద్రియాల చేత అశుద్ధమైనటువంటి అహంభావాలు అంతరించిపోయేటట్లు చేసుకోవాలి కదా. అలా చేసుకున్నప్పుడే కదా శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణాలను ఆశ్రయించిన సద్బుద్ధితోటి ఆ యొక్క సత్వమునందు స్థిరపడి సత్వానికి అతీతమైనటువంటి నిర్గుణతత్వాన్ని వాడు ఆ విధంగా అక్కడ పాదుగొలుపుకుంటాడు. అక్కడే నిర్గుణతత్వంలో వాడు పాదుగొలుపుకున్నప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటాడు. నిర్గుణంలో ఉన్నప్పుడు గుణాల భూయిష్టమైనటువంటి ఏ ఆశలు, అపోహలు, ఊహలు, ప్రకటనలు, గొప్పలు, కీర్తులు, తన సమత్వాలు, హెచ్చుతగ్గులు ఇవన్నీ అక్కడ ఉండవు కదా. ఆ అతీతమైనటువంటి నిర్గుణ స్థితిలో గుణభూయిష్టమైన దానిలో ఉండి నేను నిర్గుణాన్ని గురించి బోధిస్తాను అంటే అది ఎంతవరకు సమంజసం? అందుకే త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి వాడు గుణాతీతుడుగా వ్యవహరిస్తూ ఉన్న వాణ్ణి కనిపెట్టకుండా వాడి దగ్గర చేరి అక్కడ దీక్ష అనేటువంటిది తీసుకుని ఆ ఇచ్చినవాడు కానీ తీసుకున్నవాడు కానీ ఎవరూ కూడా దాని యందు ఏమాత్రము కూడా ఒక్కడు కూడా ముందుకు వేయలేరు. ఎందుకు? మాలిన్యతో కూడుకున్నటువంటి మనసుతో కూడుకున్న విషయాలను, మనసు లేని తత్వాన్ని, సర్వేక సమస్తము చూడబడేది, తెలియబడేది, తెలివితో కూడుకున్నది సర్వము నశిస్తే వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని గురించి చెప్పాలి అంటే నువ్వు మనసుతో కూడుకొని ఉంటే ఏం చెప్తావు?
నీ మనోమాలిన్యం అనేటువంటిది మొట్టమొదట మనం ఎప్పుడైతే మన యొక్క మనోమాలిన్యం అనేటువంటిది మనం నశింపజేసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించడానికి మనకి అర్హత. అటువంటి అర్హత సాధించుకోవాలి. కానీ బాహ్యమైనటువంటి రూపనామ క్రియాదులతో కూడుకొని వస్తుతత్వాన్ని చేకూర్చుకొని ఆ వస్తువులని ఆసరా చేసుకొని ఆ వస్తువుని పెంపొందింపజేసుకునేటువంటి కుశ్చితమైనటువంటి విచిత్రమైన మనసుతో ఉండి ఆ మనసుతో కూడుకొని మనమేదో ఉద్ధరిస్తాం, మనమేదో సాధిస్తాం, వేధిస్తామంటే మనం గురు శిష్యులుగా ఉండడానికి కూడా అర్హులం. కానీ మనం గురువులమై మరి మనం ఇతరులకి ఏం బోధిస్తాం అంటే మన యొక్క అర్హత, మన యొక్క యోగ్యత అనేటువంటిది మనం చూసుకోవాలి, మనం తెలుసుకోవాలి. మన యందు మన విచారణ కొనసాగలేనిది సర్వవ్యాపకమైన సత్యవంతమైన తత్వ విచారణను గురించి ఏమాత్రం మనం చెప్పగలం? విన్నది, పుస్తకంలో చదివింది, ఇటువంటివన్నీ కూడా ప్రోధి చేసుకొని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు అది ఔపోసన బట్టినటువంటిది మనకే ఉపయోగకరం కాదు, ఉపయుక్తం కాదు. ఇతరులకే అది ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి ఎల్లవేళలా నిరంతరం మనము ఎవరము ఎక్కడ ఎటువంటి స్థానానికి చెందిన వారమైన శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ గురుతత్వ ప్రసాదమే ఏంటి? పరమపదము. ఆ గురుదేవుని కరుణే పరమపదము. మన అహంభావము అనేటువంటిది నశించిపోవాలి అంటే శ్రీ గురుమూర్తి యొక్క కరుణే. ఆ శ్రీ గురుమూర్తి పట్ల ఎల్లప్పుడూ దాసత్వభావముతో ఉండడమే అహంకార ఆవరణం అనేటువంటిది నశించిపోతుంది. అహంకార ఆవరణం నశించిపోయిందా ఇక నేను అనేటువంటిది తయారయ్యేది పరబ్రహ్మ వస్తువే నేను అనేటువంటి భావన అనుభవ సిద్ధిలో వానికి సాధ్యమవుతుంది అనే తెలియజేస్తూ, అంటే గురుదేవుని యొక్క ఆజ్ఞ పొందాను కదా, నేను ఇలా చేసుకోవచ్చు అని అంటే ముందు ఆజ్ఞ పొందావేమో, కానీ మన అంతర్గతంగా ఉన్నటువంటి అహంకారాదులను మనం అణిచివేసుకున్నామా? మనకి మనం వినిపించుకోవాలి, మనకు మనం తరించుకోవాలి. మనకు మనం జ్ఞానం అనేటువంటిది మనకు మన విచారణ ద్వారా మనకు మనం వినిపించుకోవాలి, మనకు మనం అనుభవ సిద్ధిని సాధించాలి. అలా చేయకపోతే ఉండేటువంటిది ఇంకా వాడు నిజమైనటువంటి గురువంచకుడు. అంటే గురువంచకుడును గురించి మహనీయులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. గురునాజ్ఞ పొందనిదెత గురువై భువి శిష్య జనులకు గూర్చియు బహుగా గురుబోధ తెలుపువాడే గురువంచకుడనగబరగు కుంభినిలోనా. అంటే గురువు యొక్క విషయాలు విని సేకరించుకొని గుప్పిట పట్టుకొని తనకు నచ్చిన వారితో ఆ విషయాలను పంచుకోవడం అనేటువంటిది తన అనుభవానికి లోబడి ఉన్నటువంటి విషయమైతే ఇతరులతో పంచుకోవచ్చు. ఆ జ్ఞానాసక్తి కలిగిన వారికైతే ప్రయత్నం చేసి గురుచెంతకు తీసుకురావచ్చు. అంతేకాని తానే గురుడైపోయి తానే ఉద్ధరించేసి తానే ప్రబోధం చేస్తున్నాను అంటే తాను ఉద్ధరింపబడ్డా అనేటువంటి ప్రశ్నకు సమాధానం, నువ్వు గురువంచకుడు అయితే నువ్వెలాగా మరి ఉద్ధరించబడినటువంటి వాడు ప్రత్యేకమైన పరిస్థితిని కోరుకుంటాడా? వాడు పూజనీయ భావంలోను అంటే ఏం చూసుకొని ఈ శరీరం పూజింపబడాలి, ఈ శరీరం ద్వారా గౌరవాలు అందుకోవాలి అంటే కుళ్ళిపోయి నశించిపోయి ఈ దేహంలో ఉన్నటువంటి విషయాలను అణచివేయాలి, దానిని శమింపజేయాలి అని చెప్పుకుంటూ ఉంటే ఈ శరీరాన్ని పూజించాలి అని కోరుకుంటున్నాము అంటే మన యొక్క తెలివి, దైవిక తెలివి ఎక్కడ ఉన్నది అంటే ప్రాథమికమైనటువంటి స్థితిలో కూడా లేదు. ప్రాథమిక స్థితిలో ఉన్నటువంటి వారు నాకేమీ తెలియదు అని వచ్చిన వారే మనకంటే మనం ఇన్నాళ్ళు గురు సాంగత్యం చేసి ఆ గురుదేవుని యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కూడా మనం అటువంటి ఊహలు పోహలు పోవాలంటే శ్రీ గురుడు అనేటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు? నీకు కనపడింది గురువు యొక్క తత్వం, గురువు యొక్క శరీర తత్వం, గురువు యొక్క అవసరాలు, గురువు యొక్క పరిసరాలు, గురువు యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి గురువు సర్వవ్యాపకమునందు ఆరూఢమైనటువంటి స్థితి. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ అవి పట్టుకుంటున్నామే కానీ వస్తుగతంగా ఆ లోపల ఉన్నటువంటి తత్వం సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలియజేస్తుంది, దాని యందే రమిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు మనం ఆపాదించుకోము కదా. వాడు నిజమైనటువంటి గురువంచకుడు.
అని చెబుతూ, ఎలాగంటే గురు మంత్రాన్ని కూడా మర్చిపోయినటువంటి వాడు, గురునిందని చేస్తూ గురువు దగ్గరికి ఎవరిని రాకుండా ఉండేటువంటి మంకుజనుడు. కాబట్టి వాడు ఇక సూర్యచంద్రులు ఉండేటంత వరకు కూడా వాడు యమలోకమునందే నివాసం చేస్తాడు అని మహనీయులు బోధిస్తూ ఉన్నారు. అందుకే మనం ఎంతవరకు ఉండాలి అంటే, జ్ఞానస్వరూపి అయినటువంటి గురుభక్తుడు మాత్రమే జీవుడు బ్రహ్మైక్య స్థానము పొందినటువంటి యోగాన్ని కూడుకున్నవాడు. వాడు సర్వకాల సర్వావస్థల యందు ఏ ప్రదేశాల యందు కూడా పరబ్రహ్మస్వరూపి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. వాడొక ప్రత్యేకమైనటువంటి కాలానికి, వసతికి, సౌకర్యానికి, పేరుకి, ప్రతిష్టకి, యశస్సుకి, సంపదకి లోబడినటువంటి వాడు అయితే పరబ్రహ్మతత్వాన్ని పొందినవాడు కాడు అనేటువంటిది మనకి ప్రాథమికంగా కనబడేటువంటి లక్షణం. కాబట్టి ఇదంతా కూడా మరి పరబ్రహ్మస్వరూపుడై శ్రీ గురుభక్తుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే వాడు ఏమై ఉన్నాడు అంటే, వాని యొక్క జీవత్వం నశించింది, బ్రహ్మత్వం నందు వాడు పాదుగొల్పుకున్నాడు. ఇదంతా దేని ద్వారా జరిగింది అంటే శ్రీ గురుదేవుని యొక్క కటాక్ష వీక్షణము చేతనే జరిగింది. అటువంటి కరుణను పొందినటువంటి మహనీయుడు అన్ని కాలాలయందు కూడా అన్ని రకాలుగాను అన్ని సేవలతోనూ, అందుకే ఎల్లవేళలా కూడా శ్రీ గురుదేవుని భక్తితో మరి పఠించి, భక్తితో పూజించి, భక్తితో ఆరాధించి ఎల్లప్పుడూ కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యానికి నోచుకున్నటువంటి వాడు మాత్రమే ఈ పరబ్రహ్మ స్వరూపుడై ప్రకాశిస్తాడు అని తెలియజేస్తూ, మరి దేహమున్న వరకును స్మరింపుచునుండవలయు సద్గురుమూర్తిన్ దురితపు వర్తనుడైనను గురువకులో భంబు చేయగూడదెదియున్. అంటే గురువు యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా, తన యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా, గురుమూర్తి అంటే ఒక 25 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని చూసినటువంటి వాడు శిష్యుడు కాదు. గురుతత్వము అంటే ఫలానా వ్యక్తి ఆయన చెప్తేనే నాకు అర్థమవుతుంది, మిగతా వారు చెప్తే నాకు అర్థం కాదు అని భాషించేటువంటి వాడు గురుమూర్తి అంటే శరీర తత్వమా? కాదు, అఖండతత్వం. అఖండతత్వాన్ని చూడలేనప్పుడు నువ్వు శ్రీ సద్గురుమూర్తిలో పరమ భగవంతుని ఎలా చూడగలుగుతావు? ఆ భాగవతమైనటువంటి లక్షణం మనలో లేదు అనే కదా చెప్పడం. అందుకే మన దేహం ఉన్నంత వరకు కూడా శ్రీ సద్గురుమూర్తి అఖండమైనటువంటి పరతత్వాన్ని బోధించే అఖండ స్వరూపుడు అయిన ఆ పరతత్వమైనటువంటి శ్రీ సద్గురుమూర్తిని ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. అంతేకాదు, వాడికి ఒకవేళ దురితమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా నశింపజేసుకొని, గురునికి ఎటువంటి లోభము అనేటువంటిది చేయకుండా, చెడకుండా ఉండేటట్లుగా వాడి తన లోభాన్ని వదిలివేసుకొని మరీ కూడా శ్రీ గురుని యొక్క పాదాక్రాంతుడైనటువంటి వాడు మాత్రమే పరమభక్తుడవుతాడు, కానీ మిగతా వాడు కానే కాదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.